డిఓఎల్ వెబ్సైట్ బ్యాక్ టు ఆన్లైన్. డిఓఎల్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఏంటంటే ఇంతకుముందు ఆహ్, ఎవరైతే ఇప్పుడు ఇది జాబ్ ఎక్స్‌టెన్షన్స్, హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్స్, అమెండ్‌మెంట్స్ కోసము ఇవన్నిటి కోసము ఏదైతే మనం ఎల్‌సీఏ లైక్ అప్లై చేసుకుంటున్నాం కదా! అది డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్ అనేది క్లోజ్ ఉందనమాట. ఎందుకు అంటే అమెరికా షట్ డౌన్, యూఎస్ షట్ డౌన్ అంటున్నారు కదా! సో, షట్ డౌన్ అవ్వడం వల్ల ఈ డిఓఎల్ కూడా వెబ్సైట్ ఆఫ్‌లైన్‌లోకి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే ఈ డిఓఎల్ అనేది ఫుల్లీ ఫెడరల్ ఫండింగ్ మీద వర్కౌట్ అవుతదనమాట. సో, యూఎస్ షట్ డౌన్ అయిపోయింది కాబట్టి ఆ వెబ్సైట్ కూడా క్లోజ్ అయిపోయిందనమాట. కాకపోతే ఇప్పుడు ఇది ఎందుకు బ్యాక్ చేశారో తెలీదు. ఇంతకుముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే 35 డేస్ జరిగిందనమాట షట్ డౌన్. ఇప్పుడు మేబీ 30 డేస్‌కి మరి వెబ్సైట్ ఎందుకు ఆన్‌లైన్‌లోకి వచ్చిందో వర్కౌట్‌లోకి వచ్చిందంటే మేబీ లైక్ అగ్రికల్చరు, నాన్ అగ్రికల్చరు వీళ్ళని బేస్ చేసుకొని లైక్ హెచ్-2బీ వీళ్ళని బేస్ చేసుకొని ఏమన్నా ఆహ్, వర్క్ చేసేలా చేశారేమో. ఎందుకంటే ఓన్లీ హెచ్-1బీసే కాదు గదండీ! ఈ సైట్ మీద డిపెండ్ అయ్యి ఉండేది. అలా చేశారేమో ఇది ఎన్ని రోజులు వర్క్ అవుతదో తెలీదు. కాకపోతే ఇప్పుడు మనకి ఇది గుడ్ న్యూసే కదా! ఎందుకంటే చాలా మంది చూడండి కొన్ని కంపెనీస్ ఓల్డ్ ఎల్‌సీఎస్‌ని చూపిస్తారు. ఇప్పుడు అలా కాకుండా న్యూ ఎల్‌సీఎస్, న్యూ అమెండ్‌మెంట్, జాబ్ ఎక్స్‌టెన్షన్స్ అన్నీ కూడా ఈ సైట్‌లో నుంచి మనం ఎల్‌సీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ఒక బెటర్ ఆప్షనే కదా! అలా కాకుండా యూఎస్‌సిఎస్ఐఎస్ అనేది యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ ఇమిగ్రేషన్ సర్వీస్ అనమాట. ఇదేంటంటే మనం కట్టే ఫీ మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి, ఆధారపడుతుంది కాబట్టి ఇది వర్క్ అవుతూనే ఉంది. కాకపోతే ఇది ఎంతవరకు అనేది నేనైతే ట్రై చేయలేదు. వర్క్ అయింది అని అన్నారు. ఇప్పుడు కొత్తగా ఎస్పెషల్లీ లాస్ట్ ఒక 1 మంత్ నుంచి సఫర్ అయ్యేది ఎక్కువ వీసా హోల్డర్స్, పామ్, గ్రీన్ కార్డ్స్, జాబ్ చేంజ్ వీళ్ళన్నిటికీ కొత్త అమెండ్‌మెంట్ కోసం అప్లై చేసే వాళ్ళన్నిటికి ఎల్సీఏ కావాలి కదా! సో, అప్పుడు షట్ డౌన్ ఉండే కదా! సో, ఇప్పుడు ఏదైతే వాళ్ళందరికీ ఇది ఒక బెటర్ న్యూసే కదా! సో, ఇప్పుడు కొత్తగా సైట్‌లో డౌన్‌లోడ్ అవుతున్నది చేసుకోవచ్చు. అండ్ ఇంకోటేందంటే మెయిన్ ఇది లాస్ట్ 5 డేస్ అండర్ మెయింటెనెన్స్‌లో ఉండే ఇప్పుడు వర్క్ అవుతుంది.